స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ ప్రేమికుల కృషి ఫలిస్తోంది. మట్టి గణపతి విగ్రహాలపై జనంలో అవగాహన పెరుగుతోంది. కాలుష్య నివారణే ధ్యేయంగా పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు అంతా కంకణబద్దులవుతున్నారు. వివిధ రంగులతో భారీ ఆకారంతో బొజ్జ గణపయ్య విగ్రహాలు చూడగానే ముచ్చటేస్తాయి. వినాయక చవితికి భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం ప్రతిష్టకు చిహ్నంగానూ భావిస్తున్నారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే ఈ విగ్రహాల వల్ల కాలుష్యం పెరిగిపోవడమే కాకుండా రసాయనాలు కలిపిన రంగులతో జలచరాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో మట్టి గణపతి ప్రతిమలు వాడాలంటూ పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వరంగల్, రంగంపేటలో భారీ స్థాయిలో ప్రతిమలు తయారు చేస్తున్నారు. కళాకారుడు శివ నేతృత్వంలో పర్యావరణ సహిత బొజ్జ గణపయ్యలను రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మరియు నీరు కలుషితం కాకుండా ఉండడం కోసం ఈ మట్టి విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది. కొనుగోలుదారుల ఆసక్తి మేరకు వాళ్ళు అనుకున్న రీతిలో విగ్రహాలను తయారు చేసి ఇవ్వడం వల్ల కూడా కొనుగోలుదారులు మట్టి విగ్రహాలపై చాలా ఆసక్తి చూపుతున్నారు. దాదాపు చాలామంది కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. కాకపోతే మేము వాళ్ళకు అనుకున్నంత వీలైనంత మొత్తంలో అనుకున్న విగ్రహాలు మేము ఇవ్వలేకపోతున్నాం. స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ ప్రేమికుల ఉధృత ప్రచారంతో మట్టి విగ్రహాల వినియోగంపై జనంలోనూ అవగాహన పెరుగుతోంది. పర్యావరణ సహిత విగ్రహాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మట్టి విగ్రహాలు ఇప్పుడు చెరువులో వేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పీఓపీ బాపతి కలుషితం వచ్చి వాటర్ ఖరాబ్ అయ్యే ప్రభావం ఉంది కాబట్టి మాకు గత 3 సంవత్సరాల నుంచి మట్టి బొమ్మలు పెడుతున్నాము. కాకపోతే మా ఓన్గా తయారు చేసుకుని చూద్దాం మేము చిన్నగా పెట్టుకొని మట్టి తయారు చేస్తా అంటే మా మోడల్ ఫిగర్ తయారు చేసి ఇస్తే ఫిగర్తో పాటుగా తయారు చేసి ఇస్తున్నారు మాకు అనుకున్న రీతిలో. పెద్ద విగ్రహాల పేరిట గొప్పలకు పోకుండా అంతా పర్యావరణ అనుకూలమైన మట్టి ప్రతిమలు ప్రతిష్ఠించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.